చెప్పు. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదని అంటూ కోపంగా అన్నాడు నా భర్త. చుట్టూ అంతా నిశ్శబ్దం. దూరంగా ఒక చిన్న గుడి. అందులో నేను, నా భర్త. ఒక గంటల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆయన మాటలకి ఎలా జవాబు చెప్పాలో తెలియలేదు నాకు. అయినా ధైర్యం తెచ్చుకుని, మనుషులని మించి ఏ దేవుడు లేడు. ముందు నన్ను నమ్ము. ఒట్టు వేయకపోతే నాతో కాపురం చేయవా అని సూటిగా అన్నాను. లేదు, నువ్వు ఎవరితో మాట్లాడలేదని, ఎటూ వెళ్ళలేదని చెప్పు, నా నమ్మకం కోసం అని తన అనుమానాన్ని చూపించాడు. భార్యాభర్తల బంధం అంటేనే నమ్మకం. అది లేని జీవితం వ్యర్థం. నేను ఒట్టు వేయను అని తేల్చి చెప్పేశాను. మగాడు కదా, చెప్పింది చేయలేదని అరిచాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, ఇంకా ఏమేమో అన్నాడు. కానీ నేనేం చెయ్యాలి? తప్పు నాది కానప్పుడు నేను ఎందుకు ఒట్టు వేయాలి? అసలేంటి నా కథ తెలుసుకోవాలంటే వినండి. నా పేరు కళ్యాణి. పెళ్ళై 5 ఏళ్ళవుతుంది. ఏ మనిషి పైన అయినా చిన్నప్పటి నుండి పెరిగిన స్వభావమే వస్తుంది. నాకు కూడా అంతే. నేను అందరి మధ్య పెరిగాను. అందరితో ఫ్రీగా ఉంటాను. నవ్వుతూ మాట్లాడతాను. చెప్పాలంటే నేను ఒక ఎక్స్ట్రోవర్ట్ని. పెళ్ళికి ముందు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. కరెక్ట్గా వినండి, ఫ్రెండ్ మాత్రమే. ఒక ఆడపిల్ల మగాళ్ళతో తిరిగినా తప్పే, మాట్లాడినా తప్పే, ఏదైనా తప్పే. అందరూ అలా అన్నా కూడా మా వాళ్ళు అలా అనుకోలేదు. ఎక్కడికైనా వెళ్తే నా 3 ఫ్రెండ్స్ ఇంకా ఆ అబ్బాయి కలిసే వెళ్ళేవాళ్ళం, కలిసే తిరిగేవాళ్ళం. కల్మషం లేని స్నేహం మాది. నా పెళ్ళి జరిగినప్పుడే నా ఫ్రెండ్కి కూడా పెళ్ళయింది. అయినా కూడా ఇప్పటికీ యోగక్షేమాలు కనుక్కుంటాం. నా భర్తకి కూడా చెప్పా అతని గురించి. స్నేహానికి అలాంటి పేరు పెట్టేవాడిని కాదు అని సినిమా డైలాగులు కొట్టాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. ఈ మధ్యలో, అది కూడా ఇన్నేళ్లకి ఏమైందో తెలీదు, అదోలా ఉంటున్నాడు. టైంకి ఇంటికి రావట్లేదు. నా ఫోన్కి పదే పదే మిస్డ్ కాల్స్ ఇస్తున్నాడు. నాకేం అర్థం కాలేదు. ఒకరోజు తాగొచ్చి, ఏంటి ఈ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి అని అడిగాడు నా భర్త. ఆయన మాటలు అర్థం కాకుండా, మీకు తెలియకుండా నాకెవరు చేస్తారండి, కావాలంటే చూసుకోండి అని నా ఫోన్ అతనికి ఇచ్చాను. నా ఫ్రెండ్ అంతకుముందే 1 గంట మాట్లాడాడు. అది చూసిన నా భర్త, ఆడవాళ్లతో అంటే ఏవో ముచ్చట్లు చెప్పుకుంటారు, కానీ ఇతనితో నీకేంటి గంటలు గంటలు సోది అని అడిగాడు. అయ్యో, సంసారాలు ఉండవా? చిన్నప్పుడే వాడు సైలెంట్గా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉంటున్నాడో, ఎలా ఉండాలో చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు అని అన్నాను. నువ్వు దారి తప్పి పక్కన వాళ్ళకి నీతులు చెప్తున్నావా అని అన్నాడు నా భర్త. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అని అయోమయంగా చూశాను. నిజాలు. నువ్వింతకు ముందు అతనితో తిరగలేదా? స్నేహం పేరు చెప్పి మీ ఇద్దరు ఏమేం చేశారో నాకు తెలియదు అనుకున్నావా అని ఏదేదో మాట్లాడాడు. విసుగొచ్చింది, ఏడుపొచ్చింది. స్నేహానికి కూడా ఇలా అంటగడితే ఏం మనుషులు వీళ్ళు అనుకున్నాను. టార్చర్ చేశాడు, ప్రతి దానికి అనుమానం. అందుకే ఇప్పుడు గుడికి తీసుకొచ్చాడు. ఈ బంధం వద్దు అనిపిస్తుంది. ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. నరకం కనిపిస్తుంది. అమ్మ, నాన్న, పిల్లలు, ప్రపంచం, ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎన్ని మాట్లాడినా భర్త అనే కవచం మనల్ని కాపాడుతుంది. కానీ ఆ కవచమే ముళ్ళ సంకెళ్ళై బాధిస్తుంటే
ఒక ఆడది ఏం చేయాలి? తప్పు చేస్తే తల వంచుతాం. ఏ తప్పైనా చేయకుండా ఇలా నిందలు వేసి ఏడిపిస్తుంటే ఏం చేయాలి? దించుతా. కళ్ళు మూసుకుపోయిన అతని అహంకారాన్ని నా ప్రేమలో ముంచి కళ్ళు తెరిపించేలా చేస్తా అని అనుకుని అక్కడి నుంచి బయలుదేరాను. హ్మ్. పక్కన ఉన్నప్పుడు దేని విలువ తెలియదు. ఆఖరికి మనుషులతో సహా. రోగం తగ్గాలంటే వైద్యం చేయాల్సిందే. నేను వెళ్ళేది తప్పు చేయడానికి కాదు. అలా అని అతని మాటలని నిజం చేయడానికి కాదు. నా భర్త తప్పు తెలుసుకునేలా చేయడానికి. మౌనానికి, దూరానికి మించిన నరకం లేదు. ఆ నరకంలో తాను కోల్పోయిన నా ప్రేమ గుర్తొస్తుంది. ఇది సలహా కాదు. అందరినీ ఇలా చేయమని కూడా కాదు. నాకు తగిలిన దెబ్బకు ఇదే తగిన మందు.